నాకు తెలియక అడుగుతాను, మీరందరూ కూడా ఆలోచించండి. మాకు వక్ఫ్ సహాయం అవసరం లేదా, రిజిస్ట్రేషన్ అవసరం లేదు. మేము సొంతంగా వక్ఫ్ రిజిస్ట్రేషన్ ఉండాలా, దేవాలయం దగ్గర ఉంటే ఆ దేవుడు వల్ల కావాలా. ప్రజలు ఎటుపోయినా మీకు అవసరం లే. సమాజ సంక్షేమం ఈ ప్రభుత్వాలకి ఏమాత్రం కూడా. ఇక్కడ పరమేశ్వరి నగర్ ఈ వైన్ షాప్ ఎదురుగానే మేము ఉంటాం సార్. ఇక్కడ వైన్ షాప్ పెట్టి 3 వారాలు అవుతుంది. ఇక్కడ చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు నిత్యావసర వస్తువులన్నీ మాకు ఇక్కడే దొరుకుతాయి సార్. దీని దగ్గర తీసుకొని వచ్చి ఈ అంగట్లన్నీ ముందే పెట్టున్నారు సార్. దీని మధ్యలో ఈ మధ్యనే ఇతను మాకందరికి ఒక క్లువు కూడా ఇవ్వకుండా దొంగతనంగా తీసుకొని వచ్చి ఇక్కడ వైన్ షాప్ పెట్టడం జరిగింది సార్. దీన్ని వెంటనే తొలగించాలని మేము 14 రోజుల నుంచి ఇక్కడ ధర్నా చేస్తుంటే ఒక్కరు కూడా మా దగ్గరకు వచ్చి మీ సమస్య ఏంటి అని ఒక్కరు కూడా మమ్మల్ని, ప్రజానాయకులు కానీ ఒక్కరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు సార్ ఈ రోజు దాకా. ఇక్కడ మేము ఎండనక వాననక మా పిల్లల్ని అందరిని మేము వదిలేసి వచ్చి ఇక్కడ 14 రోజుల నుంచి ధర్నా చేస్తుంటే ఒక్కరు కూడా మా సమస్యని పట్టించుకునే వాళ్ళే లేరు సార్. ఇక్కడ ఎవరు సార్ మద్యం షాపు పెట్టమని వాళ్ళకి ఎలా పర్మిషన్ ఇస్తారు సార్? మా ఏరియాలో ఇక్కడ ఎలా పెడతారు మద్యం షాపు? మేము నిద్ర లేసు మా చిన్న పిల్లలు ఇక్కడ అటు ఇటు తిరిగే పిల్లలు సార్, చిన్న పిల్లలు సార్. వాళ్ళకి ఎవరు సార్ రక్షణ? వాళ్ళది ఎవరిది సార్ బాధ్యత? ఇలా ఎలా పెడతారు ఇక్కడ తీసుకొచ్చి? ఇంత మంచి అంగళ్ళు ఉన్నాయి, మాకు నిత్యావసర వస్తువులన్నీ ఇక్కడే ఉన్నాయి సార్. దీని మధ్యలో తీసుకొని వచ్చి శైతాన్ మూత్రాన్ని పెట్టాడు సార్. ఎలా పెడతారు ఇక్కడ? ఈ మూత్రాన్ని ఎలా పెడతాడు? మాకు ఇది వద్దు సార్, ఇది వెంటనే తొలగించాలి. మేము దీనికోసం ఎంత దూరమైనా వెళ్తాం సార్. మేము ఈరోజు మా నిరసన కార్యక్రమం 14 రోజులు చేరుకుంది. ఇప్పుడు ఇక్కడ ఈరోజు స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగింది. ఈ ఏరియాలో మొత్తం షాపుల వాళ్ళు కానీ ఇళ్ళ వాళ్ళు కానీ మేము సైతం మీతో ఉన్నామని చెప్పి అందరూ మేము చెప్పకముందే ఈ ఏరియాలో వాకర్స్ రోడ్ మీద అన్ని షాపులు మూయడం జరిగింది, మూసి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వైన్ షాప్ ఉంటే అందరికీ ప్రమాదం. ఇప్పుడు ఈ 4 రోజుల నుంచే ఇక్కడ జరగరాని సంఘటనలు జరుగుతున్నాయి, చూస్తున్నాం. ఈ 10 రోజుల నుంచి నిన్న కూడా 2 సంఘటనలు జరిగాయి. తాగి పానీపూరి వాళ్ళని పోయి కొట్టారు. ఇక్కడ కూర్చొని ఉంటే స్కూటీ వాళ్ళని తీసుకొని వచ్చి తాగేసి కొట్టేశారు. రాంగ్ రూట్లో వచ్చి ఇక్కడ ఈ దేవాలయాలు ఉన్నాయి, గణేష్ ఘాట్ ఉంది, మసీదులు ఉన్నాయి, మద్రసాలు ఉన్నాయి, గైల్ హాస్టల్ ఉంది. ఆధ్యాత్మిక ఏరియా ఇది. ప్లస్ అందరూ జనాలు నివసించే ఏరియా, అందరికీ షాపింగ్ ఏరియా. మనకు ఈ వాకర్స్ రోడ్ తప్ప వేరేది లేదు. ఈ కూరగాయల అంగడి, ఐస్ క్రీమ్ అంగడి మధ్యలో తీసుకొని వచ్చి ఈ వైన్ షాప్ను పెట్టి చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. దయ ఉంచి మాకు ఈ షాప్ తీసేయవలసిందిగా కోరుతున్నాం. లేకపోతే మేము ఈరోజు 15 రోజుల నుంచి చేస్తున్న ఈ కార్యక్రమం, నిరసన కార్యక్రమం కానీ తీయకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ అగ్ని తగిలిపోతుందని చెప్పి కోరుకుంటున్నాను. దయ ఉంచి మన ప్రజాప్రతినిధులు కానీ మా అధికారులు కానీ ఈ వైన్ షాపును తీయాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రజల బలహీనతని వాళ్ళకు త్రాపి మత్తులో ముంచి నువ్వు వసూలు చేసుకునే డబ్బులు, ఆ డబ్బులతో నేను పరిపాలన చేస్తానడం అది ఏ ప్రభుత్వం చేసినా కూడా చాలా దుర్మార్గం. అది ప్రజలకు నువ్వు ఒక రకంగా నాశనం చేయడమే. ప్రజల్ని బలహీనతల నుంచి, మత్తు నుంచి, చెడు అలవాట్ల నుంచి బయటపడేయాల్సినటువంటి ప్రభుత్వాలు మీకు తాగండి సారాయి మీ ఇళ్ళ దగ్గరకే తెస్తాము. గతంలో అంతకుముందు పోలీస్ స్టేషన్లలో పెట్టి సారాయి ప్యాకెట్లు అమ్మినటువంటి ఘనత మన రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. కాబట్టి ఇటువంటి తప్పుడు పద్ధతుల్ని ప్రభుత్వాలు మానుకోవాలి. నిజంగా మీరు ప్రజల పట్ల, ప్రజల క్షేమం పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజలని బాగు చేసేటువంటి కార్యక్రమాలు, ప్రజల్ని ఇంకా ఎదిగించే కార్యక్రమాలు చేయాలి. కానీ ఈ రకంగా ప్రజల్ని మత్తులో ముంచి మేము పరిపాలన చేస్తామన్నాం చాలా దుర్మార్గం. పైగా ఇది రాజ్యాంగ ఉల్లంఘన.